ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయుందును, మీరు నాకు జనులయుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, మన పితరులు దేవుని మాటను వినలేదు. దేవుని మాటను హృదయంలో ఉంచుకోవాల. ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాల. అందుకే వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేకపోయారు. దేవుని మాటను గైకొని వాక్యానుసారంగా నడిచిన వారు కాలేబు, యెహోషువలు మాత్రమే అడుగు పెట్టారు. హల్లెలూయా. ఈనాడు నీకు నాకు క్షేమము కలగాలంటే మనము వాక్యానుసారముగా జీవించాలి. దేవుడు మనకి ఏ ఆజ్ఞనిచ్చాడో ఆజ్ఞ ప్రకారం మనము నడుచుకోవాలి. విగ్రహారాధన మానివేయాలి. అన్య ఆచారాన్ని విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైన అసహ్యమైన కార్యాలను విడిచిపెట్టాలి. పాపముని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారముగా జీవించాలి.